హలో ఎవ్రీవన్, నేను మీ అమృత. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్. మనం ఇంట్లో హెల్దీ కేక్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడూ ఒకే ఫ్లేవర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు. అలాగే బయట కేక్ తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాళ్ళకి. ఇప్పుడు నేను ఎగ్ ప్రిపేర్ చేయడానికి కస్టర్డ్ ఫ్లేవర్తో చేస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 గ్లాసెస్ మైదా తీసుకున్నప్పుడు 1.5 గ్లాస్ షుగర్ తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. షుగర్లో ఒక 4 యాలక్కాయలు వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకుందాము. కేక్ అనేది పిల్లలకి హెల్తీగా చేసి పెట్టాలండి. కేక్ అనగానే అన్హెల్తీ అంటారు కదా. ఈ కేక్ తింటే పిల్లలకి చాలా హెల్తీ. నేను మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బటర్ యూస్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ మైదాకి 2 ఎగ్స్ తీసుకున్నాను. బటర్ అనేది మీ ఇష్టం, క్వాంటిటీకి తగ్గట్టు ఒక 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్, మైదా అలాగే బటరు ఇవన్నీ మెల్ట్ అవ్వాలి బాగా. మనము విస్కర్తో కానీ లేదా బ్లెండర్తో కానీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మిక్సీలో వేసుకుంటే చాలా స్మూతీగా అయిపోతుంది. ఈ కేక్ని నేను కస్టర్డ్ ఫ్లేవర్తో చేస్తున్నాను. ఈ కస్టర్డ్ కూడా వెనీలా ఫ్లేవరు. మనం ముందుగా స్మూతీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఈ స్మూతీలోకి కలిసిపోతుంది. ఈ బ్యాటర్ అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కలిసిపోయిందో. కేక్ చేయాలంటే కేక్ మిక్సరు, బ్లెండరు ఇవన్నీ ఏవేవో కావాలనుకుంటారు. కానీ చాలా ఈజీగా మనం ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బేకింగ్ పౌడర్ ఇది ఆప్షనల్ అండి. వేయకపోయినా సరే కేక్ చాలా బాగుంటుంది. కొంచెం ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. విస్కర్ తోటి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్లోకి మనము మైదా వేసేటప్పుడు చిన్నగా కొంచెంగా వేసుకుంటూ క్లాక్ వైజ్ కాదండి, ఓన్లీ క్లాక్ వైజే తిప్పుకుంటూ ఉండాలి. మొత్తము మైదా వేసిన తర్వాత మాత్రమే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కంటిన్యూస్గా తిప్పితే మనకి కరెక్ట్గా వస్తుందండి బ్యాటర్. ఒకవేళ లూజ్గా అయిందంటే ఇంకొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం టైట్గా అయిందంటే కొంచెం పాలు, కాచి చల్లార్చిన పాలని కొంచెం కానీ లేదంటే గీ ఉంటుంది కదా, మెల్ట్ అయిన గీని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. నాకు బ్యాటర్ కొంచెం లూజ్ అయినట్లు అనిపించింది. ఇంకొక హాఫ్ గ్లాసు మైదా యాడ్ చేశాను. బ్యాటర్ మొత్తంలోకి కరెక్ట్గా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా కలుపుకుంటూ ఉంటే బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లోకి వెనీలా ఎసెన్స్ కానీ ఏమీ వేయలేదండి. ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది. కేక్ చేయడానికి నేను ఎప్పుడు చేసేది ఈ కేక్ ప్యాన్లోనే చేస్తానండి. ఇది ఎప్పుడుదో మా అమ్మ వాళ్ళ టైంలోది, కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది బటర్ పేపర్ కానీ పైన మైదా కానీ పౌడర్ లాగా ఏమీ వేయలేదండి. ఓన్లీ గీ మాత్రమే ఫుల్గా అప్లై చేశాను. మనం కేక్ ఇంట్లో చేస్తున్నాం కదా, ఇంట్లో చేసేటప్పుడు పిల్లలకి హెల్తీగానే పెట్టాలి. పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా అన్హెల్తీగా పెట్టే బదులు బయట కొనుక్కొని తినచ్చు కదా. ఇంట్లో చేసేయండి, హెల్తీగా చేయాలి కాబట్టి నేను ఎక్కువ బటరు గీయే యూజ్ చేస్తున్నాను. గీని ఇలా ఫుల్గా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని హ్యాండ్తో కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా వేసేస్తే ఈవెన్గా అదే స్ప్రెడ్ అవుతుంది. ఇలా రౌండ్గా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది క్వాంటిటీ వచ్చేసి 1/2 kg ఉంటుందండి. మొత్తం షుగరు మైదా మొత్తం కలిపి కేక్ వచ్చేసి 1/2 kg. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. ఈ కేక్ని ఇంకొంచెం కలర్ఫుల్గా చేయడానికి నేను కొన్ని టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. మనకి కేక్ చూడంగానే కలర్ఫుల్గా ఉండాలి, అందుకే విప్పింగ్ క్రీమ్స్ వేస్తారు, దాని మీద కలర్స్ కూడా యాడ్ చేస్తారు. అలా కాకుండా ఇలా టూటీ ఫ్రూటీ వేసేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడటానికి ఇష్టపడతారు, పిల్లలు కూడా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ అలా లీవ్ చేసేస్తే పర్ఫెక్ట్ కేక్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి టూత్పిక్ కానీ లేకపోతే కత్తితో అయినా సరే ఒక్కసారి లోపల చూడండి. పచ్చిగా ఉంది అంటే ఇంకొక 5 మినిట్స్, లేదంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేసేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది కేకు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా. మన ఛానల్ అమ్ము కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.